పెట్టినాక మీరు ఎక్కలేదండి. ఎక్కలేదా? ఎక్కలేదు. అసలు మీకు తెలుసా పరిస్థితి ఎలా ఉందో ఫ్రీ బస్సుల్లో? చాలా కష్టంగా ఉంటుంది. రోజు పేపర్ చదువుతాం గనక ఆ! చాలా కష్టంగా వీడియోస్‌లో గాని, ఉంటుంది. బయట చూడడం గాని, లేదంటే మీ పిల్లలు చెప్పడం గాని ఉంది. ఎట్లుంది పరిస్థితి? చాలా టైట్ ఉందంట. హ్మ్. ఒక బస్‌లో వెళ్ళాలి అంటే సుమారు అందులో ఉండేటువంటి వ్యక్తులంతా కూడాను హ్మ్. 45-50 మెంబర్స్ వెళ్ళాలి. అలాంటి దానిలో హ్మ్. 80 మెంబర్స్ వరకు వెళ్తారంట అని హ్మ్. చెప్పారన్నమాట. చివరికి కొంచెం కూడా నించోడానికి ప్లేస్ లేకుండా చివరి బస్ ఫుట్ చివరన నిలబడిపోయి బోర్డ్ పైన హ్మ్. పట్టుకొని చేసి వేలాడుతున్నారు. లేడీస్ హ్మ్. అలా వేలాడడం ఎంత కష్టమో వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా ఇబ్బంది పడుతుంది ఈ గనక. ఫ్రీ బస్ పెట్టడం వల్ల ఎవరికన్నా లాభం ఉందా? అంటే జనరల్ పబ్లిక్ లాభం అనేటువంటిది కలుగుతుంది అంటున్నారు కానీ ఎవరు అంత పూర్తి స్థాయిలో కలిగేటట్టు ఏం ఎంతవరకు? కనబడతలేదు. ఎంతవరకు? అది ప్రభుత్వమే నిర్ణయించాలి హ్మ్. ఎంతవరకు అన్నటువంటి ఒక విషయం. ఫ్రీ బస్ అంశం తీసేస్తే 500 గ్యాస్ సిలిండర్ ఇస్తా అన్నారు. దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? అది కూడా ఇవ్వట్లేదు కదా. ఆ! అది కూడా ఇవ్వట్లేదు ఇవ్వడం గ్యాస్. లేదు. మరి గ్యాస్ సన్నబియ్యం? సన్నబియ్యం అంటే కొంతమందికి వస్తుంది, కొంతమందికి రావట్లేదు. ఇక చూస్తే ఇచ్చిన హామీల పరిస్థితి ఏంది? ఆడపిల్లలకి గాని, లేదంటే ఇచ్చి- 2500 ప్రతి నెల ఇస్తా అన్న అది కూడా ఇవ్వట్లేదు. ఆ! అది కూడా పోనీ ఇవ్వట్లేదు. అసలు నెరవేర్చినటువంటి హామీలు ఏమున్నాయి? నెరవేర్చినటువంటి ఒకటి రెండు మాత్రమే ఉన్నాయి హ్మ్. వాటిల్లో. ఇప్పుడు వాళ్ళ ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ ఇవ్వాలనుకున్నా కూడా వాళ్ళు ఇవ్వలేదు ఇంకా. పెన్షన్స్ కూడా విడో పెంచుతాను. పెన్షన్స్ ఇచ్చేటివి కూడా ఇవ్వట్లేదు సరిగా. ఇలాంటివన్నీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే మండల ఆఫీస్ కాంగ్రెస్ నుంచి. ప్రభుత్వం వచ్చిన తర్వాత పెన్షన్‌ని కూడా పెంచుతాను అని చెప్పినటువంటి హామీ ఇచ్చారు మరి. అది కూడా పెంచడం లేదు. హ్మ్. పెన్షన్ దాఖలాలు ఎక్కడ కనబడతలేదు ఓవరాల్‌గా మనకి. అసలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు చేకూరినటువంటి లబ్ధి ఏంటి? ఎక్కడ చేకూరిందండి లబ్ధి అనేటువంటిది? వాళ్ళు చెప్పుకోవడమే జరుగుతున్నది. హ్మ్. లబ్ధి చేకూరింది అనేటువంటి విషయం మీదకి వచ్చినట్టు అయితే ఎవరు మాట్లాడాలి, ఎవరు స్పందన చేయాలనేటువంటి విషయంలో పూర్తి స్థాయిలో ఎవరు దాని మీద స్పందించడం లేదు. ఎందుకు అంటే వాళ్ళకి అందటం లేదు. ఏవి కూడా వాళ్ళు చెప్పినటువంటి హామీలు అనేటువంటి అందటం లేదు. అందకపోవడం వల్ల వాళ్ళు అసంతృప్తిగా ఉన్నారనమాట. కొంతమేరకు కేసీఆర్ ప్రభుత్వం హయాం నడిచినప్పుడే ప్రజలకు ఎంతో కొంత లబ్ధి చేకూరిందనే మాట వస్తుంది. నిజమైన మాట అది. వాస్తవమే అది. హ్మ్. వాస్తవం. నిజమా? నిజమే అది. ఎందుకని అంత వ్యత్యాసం అంటే అంత దేనికి వ్యత్యాసం కనిపిస్తోంది? అంటే వాళ్ళు రైతు బంధు అన్నటువంటి విషయంలో కూడా వాళ్ళు రైతులకు ఇవ్వటమే కానీ, ఆ తర్వాత కొన్ని మాఫీ చేస్తారు అన్నటువంటి విషయంలో మాఫీ చేయడమే కానీ, హ్మ్. ఇలాంటి విషయాల తర్వాత ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ ఇవ్వటమే కానీ, హ్మ్. అవన్నీ కూడా పరిపూర్ణంగా నడిచినాయి అవన్నీ. వాళ్ళు ఎక్కడికి ఏం మరెందుకని తెచ్చారు? అంత పవర్ మంచి సప్లై కూడా చేసినప్పుడు ఉన్నప్పుడు కూడా పవర్ కటింగ్ కాకుండా చూడటమే కానీ, హ్మ్. అలాంటివి కూడా జరిగింది అది. అంత మంచి చేసినటువంటి ఆ టీఆర్ఎస్, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని దించేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి అంటే ఛాన్స్ అదంతా ఇవ్వడానికి అది గల కారణం ఏంటి? అర్బన్ ఏరియాస్ లో మొత్తం బీఆర్ఎస్ రావడం జరిగిందండి. ఓన్లీ రూరల్ ఏరియాస్ లో మాత్రమే బీఆర్ఎస్ అనేటువంటిది పూర్తి స్థాయిలో మట్టి గడిచిపోయింది అది. కలవడానికి గల కారణం ఏంటి? అది కొంచెం అసంతృప్తిగా ఉన్నారు వ్యవసాయదారులు దాంట్లో కూడా. అసంతృప్తిగా ఉన్నారు వ్యవసాయదారులు. కొంతమేరకు కుటుంబ పరిపాలన సాగింది అనే మాట గురించి అది కూడా వాస్తవమే. ఎందుకంటే వాళ్ళకు ఉండేటువంటి అన్నీ కూడాను బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని కాంట్రాక్ట్స్ తీసుకొని వాళ్ళ పర్సంటేజ్లు తీసుకోవడం ఇలాంటి వాటిల్లో ముందుకు వచ్చినటువంటి విషయాల్లో పబ్లిక్లో కూడా బాగా తెలిసింది అది. అందుకే కొంచెం అది రూరల్ ఏరియాలో ఉండేటువంటిది ఇబ్బందికరంగా ఉండేటువంటి నెక్స్ట్ దానికి నెక్స్ట్ ఎలక్షన్స్ కి ప్రజలు ఎవరికి ఓటేయాలి అని ప్రజలు ఓటేయడం అంటే ప్రతి ఒక్క పౌరుడు ఏం చేయాలి అంటే వాళ్ళకి సంబంధించినంత మటుకు వాళ్ళు పూర్తి స్థాయిలో తెలుసుకోవాలి. అసలు మనం ఎవరిని ఏ కాన్స్టిట్యూషన్ నుంచి ఎవరిని ఎంచుకుంటున్నామో, మరి వాళ్ళు ఎలా ఉన్నారో, వాళ్ళకు ఉండేటువంటిది స్థితిగతులు ఏంటిది, మనకు చేయగలుగుతారా లేదా, కేవలం డబ్బులు తీసుకొని కొంతమంది ఇలా చేస్తున్నారా, అలాంటి మభ్య పెట్టకుండా పూర్తి స్థాయిలో మన భారత రాజ్యాంగ ప్రకారంగా, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రకారంగా ఏది ఉన్నా కూడాను జాగ్రత్తగా మంచి వాళ్ళని ఎంచుకొని మనం చేయగలుగుతాం. మంచి సుపరిపాలన అనేటువంటిది మనకు రావడం వస్తుంది. నెక్స్ట్ ఎలక్షన్స్ కి టీఆర్ఎస్ లేదా కాంగ్రెస్ ఏ పార్టీకి ఎక్కువ ఛాన్స్ ఉంది? ఒక్కసారి బీజేపీకి ఇవ్వాలంట అని చెప్పి కోరుకుంటున్నారు చాలా మంది ప్రజలు. బీజేపీ వస్తే ఇంకా బాగుంటుంది. అసలు ఒకసారి కూడా ఛాన్సెస్ ఉన్నాయా బీజేపీకి? ఛాన్సెస్ అంటే పరిపూర్ణంగా లేవు. బట్ చిన్న చిన్నగా అయితే కొంచెం కొంచెం ఇప్పుడు వార్డు మెంబర్స్ అనేటువంటిది రావడం వస్తుంది. ఇప్పుడు ఎలక్షన్స్ తర్వాత మళ్ళీ కార్పొరేటర్ ఎలక్షన్స్ వస్తాయి. అలాంటి విషయాలు కొంచెం వాళ్ళు ముందుకు తీసుకుంటే బాగుంటుంది. అంత మనం కోరుకున్నప్పటికి కూడా సెంట్రల్ నుంచి 8 మంది 8 మందిని పార్లమెంట్ పంపించినప్పటికి కూడా సెంట్రల్ నుంచి స్టేట్ కి ఎటువంటి సహాయం అనేది లేదు అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. లేదు, బీజేపీ నుంచి అలా ఎలాంటి సహాయం లేదు అనేటువంటిది లేదు. ఎందుకంటే కొంతమంది మరి పేపర్ చదువుతారో మీడియా చదువుతుందో తెలియదు మాత్రం, ప్రింట్ మీడియా. బికాజ్ ఆఫ్ కొన్ని ఇప్పుడు మన కరీంనగర్ వరకు, సిద్దిపేట వరకు మనకు రైల్వే అనేటువంటిది మనకు లేకుండే. అప్పుడు నక్సలైట్ల యొక్క ప్రభావం చాలా ఇది ఉండే. సో తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు అక్కడ వరకు సిద్దిపేట వరకు మనకు రైలు పోవడం అనేటువంటిది జరుగుతుంది. అలాంటి రైల్వే కనెక్టివిటీస్ అనేటువంటివి కానీ, బిజినెస్ కనెక్టివిటీసే కానీ చాలా మటుకు వాళ్ళు గూడ్స్లో మాత్రం చాలా బాగా మన చేశారు. ఆ తర్వాత ఎక్స్ప్రెస్ హైవేలే కానీ, మనకు ఓఆర్ఆర్ పైన ఉండేటువంటిదే కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి చాలా ఉన్నాయి. మన స్టేట్ గవర్నమెంట్ ఏంటంటే వాళ్ళు ఇంకా కూడా కొద్దిగా స్థలాన్ని సేకరించి వాళ్ళ ప్రభుత్వానికి ఇవ్వగలిగితే వాళ్ళు ఇంకా చేసేటువంటి మెరుగుగా రావడానికి ఆస్కారాలు ఉన్నాయంట అని చెప్పి బీజేపీ మీద అభిప్రాయాలు కొన్ని కనబడుతున్నాయి.